ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు, కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. ఒకే రోజు రెండు విభిన్నమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకవైపు సంక్షేమానికి, మరోవైపు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమిస్తూ ఇవాళ తన టూర్ను కొనసాగించుకోబోతున్నారు. మొదట నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టకు చేరుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం ద్వారా పేదలకు పెద్ద ఎత్తున నగదును బదిలీ జరుగుతోంది. గడిచిన 22 నెలల్లోనే ప్రభుత్వం పెన్షన్ల రూపంలో లబ్ధిదారులకు 60,437 కోట్లను అందించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 62.60 లక్షల మంది పింఛన్దారులకు 2,724 కోట్లను విడుదల చేసింది. సీఎం పర్యటించబోతున్న నెల్లూరు జిల్లాలో 2.91 లక్షల మందికి 128 కోట్లు, ఉదయగిరి నియోజకవర్గంలో 39,330 మందికి 17.81 కోట్లు, వింజమూరు మండలంలో 5,484 మందికి 2.47 కోట్ల పెన్షన్ల రూపంలో అందబోతున్నాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు వింజమూరుకు చేరుకుంటారు. అక్కడ ఉత్తర ఎస్సీ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతూరు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:15 ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక వింజమూరు టూర్ను ముగించుకుని సాయంత్రం 4:25 సీఎం చంద్రబాబు కడప జిల్లా ఒంటిమిట్టకు చేరుకుంటారు. సాయంత్రం 6:15 కోదండరామస్వామి వారిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత 6:45 కళ్యాణ వేదిక వద్ద జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో తన అర్ధాంగి భువనేశ్వర్తో కలిసి పాల్గొంటారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబరాలను అందజేస్తారు. ఇక కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఇవాళ రాత్రి ఒంటిమిట్టలోనే బస చేయబోతున్నారు.